ఓకేలేండి సార్, వస్తాం సార్. మరి కళ్యాణదుర్గం సబ్ స్టేషన్ నందు మన అనంతపురం జిల్లా ఎస్పీ సార్ అమిత్ బడ్డర్ సార్ యొక్క ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ సెబ్ రామకృష్ణ సార్ ఆధ్వర్యంలో వారి యొక్క సూచనల మేరకు జనరల్ ఎలక్షన్ పర్పస్ నిమిత్తము కళ్యాణదుర్గం సబ్ స్టేషన్ నందు పరిధిలోని అన్ని మూలల ఏటువైపు నుంచి కూడా ముఖ్యంగా కర్ణాటక వైపు నుండి మనకు కర్ణాటక లిక్కర్ వస్తూ ఉన్నది. దాన్ని అరికట్టే క్రమంలోనే అన్ని చర్యలు తీసుకుంటూ ఈరోజు కళ్యాణదుర్గం సబ్ స్టేషన్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ సిబ్బంది మరియు స్పెషల్ టీమ్ ఇన్స్పెక్టర్ గారు, వారి సిబ్బంది అందరం కలిసి వెలుగుప మండలం ఎన్ గుండ్లపల్లి గ్రామం వద్ద వెహికల్స్ తనిఖీ చేస్తూ ఉండగా రాయదుర్గం వైపు నుంచి ఒక బొలెరో రావడం జరిగింది. ఆ బొలెరో నంబర్ వచ్చేసి AP04 AA 1539. ఈ బొలెరో నందు తనిఖీ చేయగా అందులో ఒక డ్రైవర్ ఎం వెంకట్రామరెడ్డి అనే వ్యక్తి, అతని యొక్క నివాసం వచ్చేసి కనేకల్ గ్రామము. అతను ఆ బొలెరో వెహికల్ను నడుపుతూ రావడం జరిగింది. అతని అనుమానంతో ఆపుదల చేసి సదరు బొలెరోను పరిశీలిస్తే అందులో 54 కర్ణాటక బాక్సులు ఉండడం జరిగింది. ఒక్కొక్క బాక్స్ నందు 96 టెట్రా ప్యాకెట్స్ ఉన్నాయి. మొత్తం వచ్చేసి 5,184 టెట్రా ప్యాకెట్లు ఉన్నాయి. వీటి యొక్క విలువ వచ్చేసి 3,26,592 రూపాయలు. ఈ టెట్రా ప్యాకెట్స్ అన్నిటిని కూడా సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. సదరు బొలెరో వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఎం వెంకట్రామరెడ్డి ఇతనిపైన గతంలో కూడా కేసులు ఉండడంతో నిఘా వేసి ఉంచడం జరిగింది. ఇతనిపైన కేసు నమోదు చేసి ఇప్పుడు కోర్టుకు హాజరుపరుస్తూ ఉన్నాము. అంతేకాకుండా రాబోయే ఎలక్షన్లు సజావుగా జరగడానికి అనంతపూర్ జిల్లా ఎస్పీ సారు అమిత్ బడ్డర్ సారు, సెబ్ అడిషనల్ ఎస్పీ సారు రామకృష్ణ సార్ ఆదేశాల మేరకు 24 గంటలు ప్రతినిత్యము మేము ఇంటెలిజెన్స్ క్యాలిక్యులేట్ చేస్తూ దాడులు చేస్తూ ఎక్కడ కర్ణాటక వైపు నుంచి ఏ మూల నుంచి కూడా కర్ణాటక లిక్కరు ఇక్కడ కళ్యాణదుర్గం సబ్ స్టేషన్ పరిధిలోకి రాకుండా అన్ని విధాల చర్యలు తీసుకుంటూ ఉన్నాము, నిఘా వేసి ఉన్నాము. దాని విషయమై మా అధికారులు సూచనల మేరకు గట్టి నిఘా వేసి ఎలక్షన్లు సజావుగా సాగడానికి సెబ్ డిపార్ట్మెంటు శాయశక్తులా కృషి చేస్తున్నాం.